హెగ్డేను మనం గ్లామర్ గర్ల్ గా మాత్రమే రిసీవ్ చేసుకుంటాం. అలాంటిది పెర్ఫార్మెన్స్ చూపించడానికి నేను వచ్చేస్తాను అంటే మన వాళ్ళు చూస్తారా అసలు? దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సినిమాల్లో హీరోయిన్లు పద్ధతి పాటే ఎందుకు పాడుతున్నారు? రెట్రో మేడేకు వస్తున్న సూర్య సినిమా. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే. ప్రమోషనల్ కంటెంట్ లో ఇప్పటి వరకు పూజా మనకు ఎంతో డీసెంట్ రోల్లోనే కనిపించింది. బట్ ఆడియన్స్ పూజా నుంచి స్పైసీ లుక్ ను ఆశిస్తున్నారు. అయినప్పటికీ పూజాను ఇలాగే చూపించాలని దర్శకుడు డిసైడ్ కావడంతో అమ్మడి సైడ్ నుంచి సినిమాకు రావాల్సిన బజ్ ఇంకా రాలేదనే టాక్ వినిపిస్తుంది. రెట్రోలో సూర్యకు భార్యగా పూజా హెగ్డేకు పూర్తి హోమ్లీ క్యారెక్టర్ ఇచ్చాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. మామూలుగా ఈ దర్శకుడి సినిమాల్లో గ్లామర్ షో ఉండదు. హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. పేట, నవరస, మహాన్, జిగర్ తాండా ఎక్స్ లో హీరోయిన్లు ఇలాగే పద్ధతిగా నడుచుకున్నారు. ఇక్కడ తన కథానాయికలు ఇలాగే ఉండాలని కార్తీక్ సుబ్బరాజు ముందు నుంచి భీష్మించు కూర్చున్నాడు. అదే అమలు చేస్తున్నాడు. ఇప్పుడు రెట్రో సినిమాలో కూడా పూజాను ఇలాగే చూపిస్తూ ఉండడంతో స్పైసీ లుక్ కోసం ఆశపడి ఆడియన్స్ కు ఎలాంటి ట్రీట్ ఇవ్వకుండా దర్శకుడు పంపించేస్తున్నాడు అనే మాట వచ్చేసింది. ఇంకొందరు చెప్పడం ప్రకారం 1-2 పాటల్లో అమ్మడిని స్పైసీగా చూపించి ఉంటాడు అనే చర్చ జరుగుతుంది. కనీసం ప్రమోషన్స్ లో అయినా పూజ కాస్త కలర్ఫుల్ గా కనిపిస్తే, కలరింగ్ కురిపిస్తే కొంతలో కొంత రెట్రోకు బజ్ వస్తుంది. అటువైపుగా దర్శకుడు ఆలోచించకపోయినా హీరో అయినా ఆలోచిస్తాడేమో చూడాలి. సునీల్ బాటలోనే స్టార్ కమెడియన్ సంతానం నడుస్తున్నాడా? వింటేజ్ వడివేలు కనిపించబోతున్నాడా? యోగి బాబు 2 పడవలపై ప్రయాణం చేస్తున్నాడా? మరి సూరి పరిస్థితి ఏంటి? హీరోలుగా స్టెబిలిటీని స్టార్ కమెడియన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నారా? లెట్స్ వాచ్. తెరపై స్కోప్ తక్కువ ఉన్నప్పటికీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటారు కమెడియన్స్. వీరి కామెడీ పటాసుల్లా పేలి సినిమా సక్సెస్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా అని సినిమా మొత్తం మేమే ఉంటామంటే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు ఇదే నిజమవుతోంది. కమెడియన్లు హీరోలుగా చేంజ్ అవుతుంటాయి. బ్రహ్మానందం నుండి సంతానం వరకు ఇదే జరుగుతోంది. బ్రహ్మి జోకులను థియేటర్లో ఎంజాయ్ చేసిన ప్రేక్షకుడు హీరోగా మారితే జీర్ణించుకోలేకపోతున్నాడు. సునీల్ కూడా జక్కన్న వల్ల లీడింగ్ యాక్టర్ అయి కామెడీ వదిలేస్తే హీరోగా కొన్ని చిత్రాలకే పరిమితమయ్యాడు. ఇప్పుడు జ్ఞానోదయం అయ్యి సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొట్టేస్తున్నాడు. టాలీవుడ్, కోలీవుడ్ లో బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. ఆ మధ్య కొన్ని సీరియస్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ తనలోని హాస్య చతురతను అప్పుడప్పుడు బయటపడుతున్నాడు. పుష్ప 2లో సీరియస్ క్యారెక్టర్ చేసి మ్యాథ్ స్క్వేర్ లో భాయిగా నవ్వులు పువ్వులు పోయించాడు సునీల్. ఇక కోలీవుడ్ బ్రహ్మి వడివేలు కూడా హీరోగా మారి యూటర్న్ తీసుకున్నాడు. మామన్నంలో సీరియస్ క్యారెక్టర్ చేసి ఇప్పుడు గ్యాంగర్స్ తో వింటేజ్ కామెడీతో ప్రేక్షకులకు కితకితలు పెట్టబోతున్నాడు. వడివేలు తర్వాత తమిళనాట బాగా క్లిక్ అయిన కమెడియన్ సంతానం. ఓవైపు హీరోకు ఫ్రెండ్ క్యారెక్టర్, మరోవైపు కామెడీని పండించాడు. కానీ హిడెన్ టాలెంట్ దర్శకులు గుర్తించారని లీడింగ్ యాక్టర్ అయితే పట్టించుకోవడం లేదు ప్రేక్షకులు. ఇక సెట్ కావట్లేదని గ్రహించిన సంతానం బ్యాక్ టు ద పెవిలియన్. శింబు 49వ సినిమాలో కామెడీ రోల్ చేస్తున్నాడు. అలా అని రెమ్యునరేషన్ తక్కువ తీసుకుంటున్నాడా అంటే కోట్లలో పుచ్చుకుంటాడు అన్నది లేటెస్ట్ బజ్. ఇక యోగి బాబు తానేంటో తనకు తెలుసు. అందుకే హీరోగా చేస్తూనే కమెడియన్ గాను కంటిన్యూ అవుతున్నాడు. ఇక సూరి గరుడంతో సీరియస్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అయి మళ్ళీ వెనక్కి రాలేకపోతున్నాడు. హీరోగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాడు. మమన్ త్వరలో రిలీజ్ కాబోతోంది. తెరపై కామెడీతో పెదాలపై స్మైల్స్ మెరిసేలా చేసి మీమర్స్ కి గాడ్స్ గా మారిన కమెడియన్స్ హీరోగా స్టెబిలిటీ చూపించలేకపోతున్నారు. సెట్ ఆఫ్ ఆడియన్స్ వీరి దగ్గర నుంచి కామెడీ వైబ్ కోరుకుంటూ ఉండడంతో హీరోయిన్లతో రొమాన్స్, విలన్లను చిత్తకొట్టేస్తూ ఉంటే టికెట్స్ తెగట్లేదు. సూరి రూల్స్ బ్రేక్ చేసి హీరోగా స్టాండ్ అవుతాడేమో చూడాలి. 14 ఏళ్ల తర్వాత తమిళ స్క్రీన్ పై సెట్ కాని ఒక కాంబో టాలీవుడ్ లో కొలాబరేట్ కాబోతోందా? ఆ మ్యూజిక్ డైరెక్టర్ తో ఫస్ట్ టైం ఆ స్టార్ ఫిల్మ్ మేకర్ వర్క్ చేయబోతున్నారా? 2011లో మిస్ అయిన లెక్కలు ఇప్పుడు తేల్చుకోబోతున్నారా? ఈసారి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించబోతున్నారా? చూద్దాం మరి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఒక హిట్ ఆల్బమ్ ఇస్తే అతన్నే రిపీట్ చేస్తుంటారు హీరో అండ్ ఫిల్మ్ మేకర్స్. కానీ ధనుష్ మాత్రం 14 ఏళ్లుగా పక్కన పెట్టేశాడు. ఫస్ట్ టైం ఆర్య రీమేక్ కుట్టి కోసం వర్క్ చేశారు ఇద్దరు. 2010లో వచ్చిన ఈ రీమేక్ కు ఇంచుమించు ఆర్య సాంగ్స్ బీజిఎం ఇచ్చేయడంతో పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు దేవిశ్రీ ప్రసాద్ కి. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుని ధనుష్ ఖాతాలో మంచి ఆల్బమ్ గా మిగిలిపోయింది. ధనుష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది శ్రియా. ఇక ఇదే ఉత్సాహంతో నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు ధనుష్. సింగం ఫేమ్ హరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్, రాజ్ కిరణ్, ప్రకాష్ రాజ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు. కానీ ఈ సినిమా పాటల పరంగా ఓకే, కానీ బొమ్మ మాత్రం ఊహించినంత టాక్ తెచ్చుకోలేకపోయింది. దీంతో అప్పటి నుండి ఇప్పటి వరకు ధనుష్ అండ్ రాక్ స్టార్ కలిసి వర్క్ చేయలేదు.
ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో సెట్ కాని ఈ కాంబో తెలుగు తెరపై కనిపించబోతోంది. ఈ ఇద్దరిని కలిపాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ధనుష్ శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేరాకి దేవిశ్రీ బాణీలు సమకూరుస్తున్నాడు. రాక్ స్టార్ తో వర్క్ చేయడం ఈ వర్స్టైల్ ఫిల్మ్ మేకర్ కి ఫస్ట్ టైం. జూన్ 20న థియేటర్స్ లోకి రాబోతోంది కుబేరా. నాగార్జున కీ రోల్ చేస్తూ ఉండగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. 14 ఏళ్ల తర్వాత కొలాబరేట్ అయిన ఈ కాంబో అప్పుడు మిస్ అయిన ఈక్వేషన్స్, బాక్సాఫీస్ లెక్కలు సరిచేసుకుంటారా? ధనుష్ కు మెమరబుల్ ఆల్బమ్ ఇస్తాడా దేవిశ్రీ ప్రసాద్? చూద్దాం మరి. కాయాదు లోహర్, మమితా బైజు లాంటి యూత్ క్రష్ బ్యూటీలకు ఓ రేసింగ్ యాక్ట్రెస్ పోటీగా మారబోతోంది. ఆమె చేసినవి 2 సినిమాలే అయినా సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ పై కన్నేయడమే కాదు, అటు మలయాళం ఇటు తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తోంది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్లకు కాంపిటీషన్ అయిన ఆ గ్లామర్ గర్ల్ ఎవరో ఒక లుక్ వేసేద్దాం. ప్రేమలు, డ్రాగన్ చిత్రాలతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు మమితా బైజు, కాయాదు లోహర్. ఆఫర్లు కూడా అలానే కొల్లగొడుతున్నారు. ఈ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉందనుకుంటే ఇప్పుడు వీరికి కాంపిటేటర్ అయింది అండర్ రేటెడ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్. వీరిలా ఒక్కసారిగా లైమ్ లైట్లోకి రాలేదు, కానీ నయా సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ ఆశా కూడా సాంగ్తో మెప్పించింది. కన్నప్పకు కమిట్ అయి ఒక్కసారిగా చర్చకు దారి తీసేలా చేసింది. అంతకుముందు ఓం భీంబుష్ స్టార్ చిత్రాలతో పలకరించినా పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదు. కానీ కన్నప్పలో సాంగ్ రిలీజ్ కాగానే మేడం నేమ్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. కన్నప్పతో హ్యాట్రిక్ పై కనేసింది బ్యూటీ. అన్నీ సెట్ అయ్యుంటే రిజల్ట్ ఈ నెల 25కే తేలిపోయేది. కానీ విఎఫ్ఎక్స్ ఇతర కారణాల వల్ల జూన్ 27కు బొమ్మ పోస్ట్ పోన్ అయింది. ఈ పాన్ ఇండియా చిత్రమే కాదు, మేడం చేతిలో మరొక 3 ప్రాజెక్టులున్నాయి. ఎదియం మురళితో అధర్వతో జోడీ కడుతోంది. ఇందులో కయాద్ లోహర్ మరొక హీరోయిన్. ఈ సినిమా కూడా జూన్ ఆర్ జూలైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మైనే ప్యార్ కియా అనే సినిమాతో మాలీవుడ్ తెరంగేట్రానికి రెడీ అయింది తమిళ పొన్ను. హరీష్ కళ్యాణ్ 15 మూవీకి కమిట్ అయింది ప్రీతి ముకుందన్. లిఫ్ట్ డైరెక్టర్ వినీత్ వరప్రసాద్ డైరెక్టర్. స్టార్ మూవీలోనే ఈ ఇద్దరు కలిసి నటించాల్సిందే. ఫస్ట్ హరీష్ ఈ సినిమాకు కమిట్ కాగా ఆ ప్లేస్లోకి రీప్లేస్ అయ్యాడు కవిన్. అలా మంచి హిట్ మిస్ చేసుకున్నాడు హరీష్. తెలుగు జెర్సీ మూవీలో నాని కొడుగ్గా చివర్లో మెరిసిన హరీష్ తమిళ్లో పార్కింగ్, లబ్బర్ పందుతో ప్రూవ్ చేసుకున్నాడు. సైలెంట్ హిట్స్ ఇచ్చి మెల్లిగా దూసుకుపోతున్న ప్రీతి ముకుందన్ ఇక హ్యాట్రిక్ హిట్ కొడితే మరిన్ని ఛాన్సులు కొల్లగొట్టి ఈ ఇద్దరి భామలకు మరింత టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ నయా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సరికొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారా? సీనియర్ కంపోజర్లకు సెకండ్ లైఫ్ ఇస్తున్నారా? ఒకప్పటి స్టార్ మ్యూజిషియన్ ను మరోసారి గుర్తుకు తెస్తున్నాడా? ప్రయోగాలతో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న ఆ సంగీత దర్శకుడెవరో హ్యావ్ ఎ లుక్. వయ్యారి బ్లాక్బెర్రీ ఫోనులే అంటూ ఫస్ట్ సాంగ్తోనే ఇండస్ట్రీ చూపు తన వైపుకు తిప్పుకున్నాడు కంపోజర్ భీమ్స్. కానీ అతడికి బ్రేక్ రావడానికి చాలా టైం పట్టింది. ధమాకా, బలగం చిత్రాలు అతడి పేరు మార్మోగిపోయేలా చేశాయి. ఫోక్ అండ్ మ్యాసీ సాంగ్స్తో టాలీవుడ్లో క్రియేటివ్ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు భీమ్స్. ఇక ఈ ఏడాది 2 సినిమాలు చేస్తే సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. సంక్రాంతికి వస్తున్న మ్యాడ్ స్క్వేర్తో ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్కి ఫీస్ట్ ఆల్బమ్స్ ఇచ్చాడు భీమ్స్. ఇదిలా ఉంటే భీమ్స్ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఫేడ్ అవుట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్లకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. ఒకప్పుడు టాలీవుడ్ను తన సాంగ్స్తో ఒక ఊపు ఊపేసిన రమణ గోగులతో సంక్రాంతికి వస్తున్నాల్లో గోదావరి గట్టు మీద సాంగ్ పాడించాడు. పెక్యులర్ వాయిస్తో రమణ గోగుల పాడితే ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ సింగిల్ సినిమాకు ప్లస్ అయి బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఆయన పాడిన లిరికల్ వీడియోకు యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ దక్కాయి. ప్రెజెంట్ ఆ వీడియో 220 మిలియన్ వ్యూస్తో దూసుకెళ్తోంది. ఇప్పుడు మాస్ జాతర కోసం దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి వాయిస్ నే క్రియేట్ చేశాడు. ఏఐ సాయంతో చక్రి లేడు అనే విషయాన్ని మైమర్పించేలా చేశాడు భీమ్స్. తూ మేరా లవర్ అంటూ సాగే పాటను రీసెంట్లీ రిలీజ్ చేశారు మేకర్స్. ఇడియట్ సినిమాలో చూపులతో గుచ్చి గుచ్చి చంపకే పాట మ్యూజిక్ బీట్ను యూజ్ చేసి చక్రికి సరైన ట్రిబ్యూట్ ఇచ్చాడు భీమ్స్. అలాగే ఐకానిక్ స్టెప్పులు రీక్రియేట్ చేశారు రవితేజ అండ్ శ్రీలీల. దీంతో వింటేజ్ రవితేజ ఈజ్ బ్యాక్ అంటున్నారు అతని ఫ్యాన్స్. మరి మాస్ జాతరపై చక్రి ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందో తెలియాలంటే బొమ్మ రిజల్ట్ వచ్చే వరకు ఆగాల్సిందే. మణిరత్నం సినిమాలో ఖచ్చితంగా బీట్ ఆన్ బ్యూటీ ఉండాల్సిందే. సెంటిమెంటో లేక హ్యాబిటో తెలియదు, కానీ నార్త్ బాంబులను పట్టుకొస్తూ ఉంటాడు. కాస్త ఫేమ్ అయితే చాలు, బ్రేక్ ఇచ్చేందుకు సారెప్పుడు రెడీనే. ఇప్పుడు ఈయన కెమెరా లెన్స్ లోకి ఎంటర్ అయింది మరొక ముంబై సోయగం. ఆ క్యూటీ ఎవరో ఒకసారి చూద్దాం పదండి. మణిరత్నం పేరుకు కోలీవుడ్ డైరెక్టర్, కానీ ప్రాణమంతా నార్త్ పైనే.
తన స్టోరీలో తమిళ వాసనలతో పాటు ఉత్తరాది టచ్ ఉండేలా చూసుకుంటారు. స్టోరీ, లొకేషన్స్ పరంగానే కాదు, అక్కడి భామలకు ఇక్కడ బ్రేక్ ఇస్తూ ఉంటారు. బొంబాయితో మనీషా కొయిరాలకు, ఇరువరతో టబు, దిల్సేతో ప్రీతి చింటాకు, యువతో ఇషా డియోల్కు ఇక్కడ క్రేజ్ వచ్చేలా చేశాడు. ఈ కేటగిరీలో కొంతమంది సౌత్ మూలాలు, నార్త్ కనెక్షన్స్ ఉన్న ముద్దుగుమ్మలున్నారు. ఐశ్వర్యరాయ్, మధుబాల, అదితి రావ్ హైదరి ఇలా వీళ్లను కూడా తన డెన్లోకి ఆహ్వానించాడు. ఇప్పుడు వీరి జాబితాలోకి చేరింది సానియా మల్హోత్రా. దంగల్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సానియా మల్హోత్రాకు బదాయ్ హో, శకుంతలాదేవి, జవాన్, శ్యామ్ బహదూర్ చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కానీ ఆమె పేరు ఓవర్ నైట్ మోత మోగిపోయేలా చేసింది మిసెస్. మలయాళ బొమ్మ ది గ్రేట్ ఇండియన్ కిచెన్ కి ఇది రీమేక్. ఓటీటీ ఫిల్మ్ అయినప్పటికీ సానియా పర్ఫార్మెన్స్ కు ఫిదా అయిపోయారు ఉమెన్ ఆడియన్స్. ఈ సినిమా కాస్త నెగిటివిటీని అందుకున్నా మంచి రివ్యూస్ అండ్ రేటింగ్ వచ్చాయి. ఈ ఓటీటీ మూవీతో సానియా పేరు ఆల్ ఇండస్ట్రీలో గట్టిగానే వినిపించింది. ఈ బాలీవుడ్ బ్యూటీకి సౌత్ లో లైఫ్ ఇచ్చేందుకు తీసుకొస్తున్నాడు టాప్ మోస్ట్ డైరెక్టర్ మణిరత్నం. కమల్ సింబు కాంబోలో వస్తున్న థగ్ లైఫ్ లో వన్ ఆఫ్ ది హీరోయిన్. రీసెంట్లీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఇందులో మేడమే సాంగ్ అంతా ఆక్యుపై చేసింది. త్రిష నామ్కే వాస్తుగా మిగిలిపోయింది. సింబుతో స్టెప్లేసి మెస్మరైజ్ చేసిన సానియా చెన్నై బ్యూటీకి కాంపిటీషన్ ఇచ్చేట్లే కనిపిస్తుంది. ఇవే కాదు, బాలీవుడ్ లో మరో 3 ప్రాజెక్టులు చేస్తున్న కర్లీ హెయిర్ క్యూటీకి మణిరత్నం బ్రేక్ ఇస్తాడో లేదో తెలియాలంటే జూన్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.